హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కరీం. ఇవాళ టాపిక్ ఏంటంటే, నిన్న మీకు వీడియో చేశాను కదా దీనికోసం అని చెప్పేసి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇది యాక్చువల్లీ మనం ఓపెన్ చేశాను, నేను టెస్ట్ చేశాను. ఎలా ఉందంటే, ఇది మీకు ఆల్రెడీ చూపించాను మీకు. దీంట్లో ఒకటి ఈజ్ కేబుల్, ఇది ఒకటి కేబుల్ ఒకటి ఉంది దీంట్లో. ఈ కేబుల్ ఒకటి ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది కనెక్టర్, ఇది ఒకటి, ఇది ఐఫోన్ పెట్టుకోవడానికి. ఓకేనా? ఇది కాకుండా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అన్నీ, దీంట్లో టోటల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దీంట్లో. అది కాకుండా ఇది బాక్స్ చూసారు కదా, ఇది టోటల్ ఇది దీంట్లో దీంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. టోటల్గా దీంట్లోనే ఛార్జింగ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా ఛార్జింగ్ దీంట్లోనే అవుతుంది ఇది. ఓకేనా? అది ఏమన్నానంటే, ఇది మనం వాడే ముందు నోట్ యాక్టివ్ యువర్ మైక్ బై ఛార్జింగ్ ఫర్ 10 minutes బిఫోర్ యూజ్. మనం వాడే ముందు 10 నిమిషాల ముందు ఛార్జింగ్ పెట్టుకోండి అని పెట్టానమాట. ఇది ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత దీంట్లో 2 మైకులు ఉన్నాయన్నమాట. దీంట్లో 2 మైకులో ఇది బ్లింక్ అవుతుంది చూడండి. ఇది లైట్, ఇది బ్లింకింగ్ ఆగిపోవాలన్నమాట. ఈ గ్రీన్, రెడ్ గ్రీన్ అవుతుంది. గ్రీన్ ఒకటే స్టాండర్డ్గా ఉండిపోతే మనకి వాయిస్ అవుతుంది, రికార్డ్ అవుతుంది, లేకపోతే రికార్డ్ అవుతుంది అనమాట. ఈ మైక్ 2 మైకులు ఉన్నాయి దీంట్లో. ఇది ఒకటి, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. అది బ్లింకింగ్ అవుతూనే ఉంది, ఆగిపోయి గ్రీన్ ఒకటే ఉండాలి. గ్రీన్ ఒకటే ఉంటేనే మనకి అది వర్క్ అయినట్టు, లేకపోతే వర్క్ అయినట్టు. దీనికి ఇది ఓటీజీ కేబుల్ మొబైల్ పెట్టుకోవడానికి. ఇది కూడా టెస్ట్ చేశాను, మొబైల్ టెస్ట్ చేశాను, అవ్వలేదు. ఏం చేయాలంటే మళ్ళా రీప్లేస్మెంట్ ఉంటుంది. ఇది వేళ మళ్ళా రీప్లేస్మెంట్ పెట్టేశాను, రీప్లేస్మెంట్ చేస్తాను. ఇది నెక్స్ట్ మైక్ వస్తుంది కదా, అప్పుడు టెస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బాగుందే బాగోలేదో, మీరు వాడచ్చా వాడకూడదో అని మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.